గత 6 రోజులుగా బాంబుల మాతో టెన్షన్లో ఉన్న ఎల్ఓసి ప్రాంతాలలో కాల్పుల విరమణతో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. జమ్మూ, రాజస్థాన్, గుజరాత్, పంజాబుల్లో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దీంతో సరిహద్దుల గ్రామాల ప్రజలు నెమ్మదిగా రోజువారీ కార్యక్రమాలలో బిజీ అవుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గత వారం రోజులుగా ఎల్ఓసి ప్రాంతం అంతా బాంబులు, డ్రోన్లు అండ్ మిసైళ్లతో దద్దరిల్లినటువంటి ఆ యొక్క ఎల్ఓసి ప్రాంతం మొత్తం టోటల్గా కూడా ఇప్పుడిప్పుడే మొత్తం టోటల్గా అందరు ప్రజలు అక్కడ ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ అండ్ రాజస్థాన్, గుజరాత్ వంటి ఎల్ఓసి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలందరూ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకొని వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో ఈ రోజు నుండి నిన్నటి నుండి ఎలాంటి బాంబుల మూతలు లేకుండా నిన్నటి నుండి ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు మొత్తం టోటల్గా అక్కడ ఉన్నటువంటి షాప్స్ కానీ పబ్లిక్ అందరికీ రోడ్లపైకి రావడం జరిగింది. ఈరోజు తమ నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర పనులు కానీ వాటిని అన్నిటికీ కూడా చేసుకోవడానికి రోడ్లపైకి వచ్చారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి ఏదైతే టూరిజం ప్లేస్ ఉందో పహల్గామ్ ఏదైతే దాడి జరిగిందో ఆ పహల్గామ్ ప్లేస్కు కూడా ఇప్పుడిప్పుడే యాత్రికులు కూడా మెల్లగా స్టార్ట్ అయ్యారని చెప్పాలి. దేశ విదేశాల నుండి కూడా వస్తున్నారు. గతంలో కంటే కాకుండా ఇప్పుడు లైట్గా అయితే యాత్రికులు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ అమృత్సర్లో చూసుకుంటే కూడా అమృత్సర్ మొత్తం టోటల్గా పాఠశాలలకు మాత్రం అన్నిటికీ సెలవులు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ అండ్ రాజస్థాన్, ఇక్కడ గుజరాత్ వంటి పాఠశాలలకు అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చారు. కానీ మిగతా అన్ని కూడా యథావిధంగా నడుస్తున్నాయి. విమాన సంస్థలు కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది, రవాణా సంస్థలు కూడా స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి ప్రజలందరూ వాళ్ళ దినచర్యలో భాగంగా రోజు నిమగ్నం అయిపోయారు. అదేవిధంగా రాజస్థాన్లో కూడా మంత్రుల పర్యటన కూడా చేశారు. ఏవైతే అక్కడ ఎల్ఓసి ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఆ డ్రోన్లు, బాంబులతో దద్దరిల్లినటువంటి ప్రాంతాలన్నీ కూడా అయితే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఎలాంటి నష్టం వాటిని లేదు అందుకు కూడా వాటిని అన్నిటికీ టోటల్గా ఒక సర్వే కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి నుంచి కాల్పుల విరమణం మొత్తం ఆగిపోయింది. ఎలాంటి బాంబుల శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి కాశ్మీర్ను మళ్ళీ ప్రజలు ఇప్పుడిప్పుడే చూడబోతున్నారు. మూర్తి, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.